వీడియోలో మనం మాఘమాస ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ నెలలో వచ్చే విశేష పుణ్యదినాలు, స్నానాలు, స్త్రీలు పట్టి నోములు, వ్రతాల గురించి తెలుసుకుందాం. పౌర్ణమి రోజున చంద్రుడు మఖ నక్షత్రం దగ్గర ఉండే నెలను మాఘమాసం అంటారు. మఖ అంటే యజ్ఞం అని అర్థం. విష్ణుని మహామఘ యజ్ఞానికి అధిపతిగా సూచిస్తాం. మాఘం అనేది సంస్కృత పదం. మా అంటే ప్రస్తుతం లేదు, అఘం అంటే పాపం, చెడు, బాధ, దుఃఖం అంటే అన్ని శుభాన్ని చేకూర్చే మాసం అని అర్థం. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా నదీ జలాల్లో గాని, బావుల్లో గాని, చెరువుల్లో గాని, బయట ఉండే వంటి చిన్న నీటి తటాకాల్లో గాని స్నానం ఆచరించడం విశేషం. ముఖ్యంగా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన వారికి మోక్షం లభిస్తుంది. గంగా స్నానం విశేషం. కనీసం ఇంట్లో ఉండే నీటితో అయినా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. చన్నీటి స్నానం చేత కాకపోతే గోరువెచ్చని నీటితో అయినా స్నానం చేయాలి తెల్లవారుజామునే. స్నాన విధులు 3 రకాలుగా ఉంటాయి. తెల్లవారుజామున 3 గంటలకు స్నానం చేసే దాన్ని ఋషి స్నానమని, 4 గంటలు చేసే స్నానాన్ని దైవ స్నానమని, 5 గంటలకు చేసే స్నానాన్ని మానవ స్నానమని అంటారు. శ్యామల నవరాత్రులు మాఘ శుద్ధ పాడ్యం నుండి నవమి వరకు వచ్చే రోజులను శ్యామల నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అంటారు. శ్యామలాదేవి లలితామాతకు మంత్రిని దేవత. ఈ అమ్మవారి అనుగ్రహంతో విద్య, ఉద్యోగ, వృత్తుల్లో అత్యున్నత స్థానంలోనికి వెళ్తాం. రాజ్యాధికారం కావాలన్నా శ్యామలామాత ఉపాసన చేయాలి. అంటే అందరికన్నా అగ్రస్థానంలో ఉండాలి అంటే అమ్మవారి సాధన వల్లే సాధ్యమవుతుంది. వసంత పంచమి మాఘ శుక్ల పంచమిని శ్రీ పంచమి అంటారు, వసంత పంచమి అంటారు. ఈ పవిత్రమైన పంచమి రోజున సరస్వతి మాత ఆవిర్భవించింది. ఈ మాత విద్యా జ్ఞానానికి అధిపతి. కశ్యప ఋషికి అతిథికి సూర్య భగవానుడు ఈ రోజు జన్మించారు. దీనిని రథసప్తమి అని లేదా మహాసప్తమి అని అంటారు. సూర్య ఆరాధన వలన ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ రథసప్తమి రోజున జిల్లేడి ఆకులు లేదా రేగి ఆకులు లేదా చిక్కుడు ఆకులు తల మీద పెట్టుకొని స్నానం చేస్తారు. అష్టమి భీష్మాష్టమి. అంబసేన పైన ఉన్న భీష్మ పితామహుడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోని తుది శ్వాస విడిచారు. తరతరాలు సుఖంగా ఉండాలి అంటే ఈ భీష్మునికి ఈ రోజున తర్పణాలు వదలాలి. మంచిది. పాపాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అంటే వంశాభివృద్ధి జరుగుతుంది. శ్రీమద్ నవమి. దైత్వ తత్వ శాస్త్ర స్థాపకుడు శ్రీమద్ మధ్యమాచార్యులు ఉడిపి శ్రీ అనంతేశ్వర ఆలయంలో తన శిష్యులకు బోధిస్తుండగా ఆయన పైన అకస్మాత్తుగా పూలవర్షం కురిసి ఆ పూల కుప్పలో నుండి కనిపించకుండా పోయారని చెప్తారు. ఆయన బదరిక ఆశ్రమంలో ప్రవేశించిన రోజుగా భావిస్తారు. భీష్మ ఏకాదశి. శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ పితామహుడికి వరమిచ్చారు ఈ రోజు భీష్మ ఏకాదశిగా అని. అందుకని ఈ రోజు విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడం చాలా మంచిది. మాఘి అంటే మాఘ పౌర్ణమి. ఈ రోజు మాఘ స్నానం చేసి బ్రాహ్మణునికి తిలపత్ర దానం ఇస్తే గణనీయమైన ఫలితాలు వస్తాయి. ఈ రోజు సముద్ర స్నానం చేయడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. మహాశివరాత్రి. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి మహాశివరాత్రి. ఈరోజు శివారాధన చేయడం వల్ల అత్యంత పుణ్యం. లింగోద్భవ కాలంలో శివాభిషేకం, జాగరణ, బిల్వపత్రాలతో పూజ చేయడం వల్ల శివ అనుగ్రహం కలుగుతుంది. మాఘ ఆదివారాలు. సూర్య అనుగ్రహం కోసం ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం అధిక శక్తి కలిగి ఉంటుంది. ఈ రోజు ఇచ్చే సూర్య అర్ఘ్యం గాని, స్తోత్ర పారాయణాలు గాని నియమనిష్టలతో చేసిన వారికి శీఘ్ర ఫలితాలు వస్తాయి. ఈ మాఘమాసంలో స్త్రీలు కొత్తగా నోములు పట్టేవాళ్ళు ఈ మాసంలో పడతారు. అది రథసప్తమి అత్యంతమైన శ్రేష్టం కొత్త నోములకి. లేదా పౌర్ణమి, శివరాత్రి రోజున కూడా నోములు పట్టి వాయినాలు ఇస్తూ ఉంటారు. ఈ మాఘమాసంలో ఉదయం విష్ణు ఆలయాలకి, సాయంత్రం శివాలయాలు దర్శిస్తే మోక్షం కలుగుతుంది.